ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా? అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మంచి ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్నాయి కాశీ మజిలీలు. అవును. ఇప్పుడు ఇంకో ట్విస్ట్. చెప్పండి. ఇప్పుడు ఇంకోటి రాబోతోంది. ప్రభావతి నగరంలో ఒక పెద్ద విశ్వేశ్వరాలయం అవి ఉన్నాయి. బ్రహ్మాండమైన మఠం ఒకటి ఉందట. ఆ మఠంలో చిదంబర యోగని 100 ఏళ్ల యోగి ఒక ఆయన ఉన్నాడు. ఒకనాడు ఒక అమ్మాయి అక్కడికి వచ్చింది. కమల పేరుతోటి బాల యోగినిగా వచ్చింది. వస్తే ఆయన ఉంచుకున్నాడు, తన దగ్గర అట్ట పెట్టుకున్నాడు. ఆ ముసలాయన ఎంత అందంగా ఉందో. ఇంత అందమైన అమ్మాయి ఇంత చిన్న వయసులో ఇట్లా యోగిని ఎందుకు అయిపోయింది? ఎందుకు ఈ అమ్మాయికి ఇట్లాగా సన్యాసం తీసుకోవాలనిపించింది? కొంతకాలం యోగంలో ఉండి తర్వాత సన్యాసం పుచ్చుకుంటాడు. అక్కడే ఉంటుంది. ఇక మఠంలో ఉన్న వాళ్ళందరికీను అమ్మాయి మీదే ఆసక్తి. ఆ పిల్ల ఎక్కడుంటే అక్కడ ఉంటారు. అది మాత్రం ఎవరిని పట్టించుకోకుండా ముసుగేసుకుని దాన్ని జపం చేసుకుంటూ ఉంటుంది. కానీ నాజుగ్గా కనపడుతోంది కదా, ఆ కనిపిస్తుంటే ఆగలేకపోతారనమాట. అయితే ఒకనాడు ఏమైందట, రాజుగారి తల్లి ఉంది కదా, ఎవరి తల్లి ఇది? శశాంకుడిది. అదేదో కిన్నెర దత్తుడు. ఆయన భార్య తారావళి తన మేనగోడల్ని వెంబడబెట్టుకుని మఠానికి తీసుకొచ్చి ఈ చిదంబర యోగి దర్శనం చేయించింది. మరి రాజు అయ్యాడు శశాంకుడు. రాజు ఎక్కడో అడవిలో నుంచి తీసుకొచ్చాడు. పిల్లవాడు చాలా ఉత్తమ గుణ సంపన్నుడే. రాజ్యాన్ని చక్కగా విస్తృతి చేశాడు. రాజ్యం బాగా చేస్తున్నాడు. పిల్లని పెళ్లి చేసుకోవడానికి మాత్రం ఎందుకో సుముఖత చూపించటం లేదండి. ఏ కారణం చేత అతను పెళ్లికి సుముఖంగా లేడో తెలియడలా. కాస్త దాని సంగతి చూడండి, ఏదైనా ఒక మంత్రమో విభూదో ఏదైనా ఇవ్వండి, ఒక రక్ష ఏదైనా ఇవ్వండి అని అడిగినప్పుడు ఈ బాలయోగినిగా ఉన్న కమలం చూసి ఆశ్చర్యపోయింది. ఇంత చిన్నపిల్ల, ఇంత నాజుగ్గా ముచ్చటగా అందంగా ఉంది. ఈ పిల్ల ఇట్లా ఎందుకు బాలయోగిని అయిపోయిందని అమ్మాయి పూర్వాశ్రమంలో నువ్వెవరు ఏమిటి అని అన్నీ కనుక్కుంది. ఏమిటమ్మా ఇట్లా ఎందుకు చెయ్యమంటే, ఈ ఇందులో ప్రవేశించాక ఈ యోగంలోకి పాతవి ఆలోచించుకోకూడదండి, పాత కథలు ఏవి అడగబోకండి, నేను చెప్పలేను, నేను వాటిని వదిలేసి ఇందులోకి వచ్చాను. నాకు అంటే భవిష్యత్తు రేపు జరగబోయే దాని మీద ఒక సూచన వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటా అని చెప్పింది. సరే, ఈవిడేం చేసింది, చిదంబర యోగినికేమో మీరు ఏదైనా నా కోసం పూజ చేసి విభూతి పంపించండి, మేము వెళ్తామని తారావళిను ఈ రాజుగారి భార్య వెళ్ళిపోయారు. అయితే ఏమైందట, ఈ మఠంలో ఓ 2 మగవాళ్ళు ఉన్నారు. స్థూలజంగుడు ఏదో తామ్రకేశుడు అలాంటి పేర్లు ఉన్న వాళ్ళిద్దరు. వాళ్ళు ఏంటంటే పూర్వాశ్రమంలో దొంగలు. ఈ రాజశిక్షకి భయపడి మఠంలో చేరారు. అలాంటి మఠాల్లో పీఠాల్లో ఇలా దొంగ సన్యాసులు బోళ్ళంతమంది ఉంటారు. వాళ్ళ మీద బోళ్ళ కథలు విన్నాం మనం. వాళ్ళు ఈ కమల మీద అత్యంత ఆసక్తి వాళ్ళకి. అయితే ఈ రాణిగారు ఏమనుకుంది, ఈ పిల్ల ఇంత చక్కగా ముచ్చటగా ఉంది, ఈ పిల్ల నేల మీద పడుకోవటము అవి ఆవిడికి నచ్చల. అందుకని వీడికి మంచాలు పరుపులు బహుమతిగా పంపితే అంత పెద్ద గురువుగారే కింద పడుకుంటుంటే నే మంచం మీద పడుకోవటం ఏమిటంటే, గురువుగారు అన్నారు, అయ్యో ఈ పిల్ల చిన్నపిల్ల, రాణిగారు ఇంత ఇది అవుతుంది కాబట్టి నేను కూడా మంచం మీదే పడుకుంటానులేమ్మా, నువ్వు ఆ మంచం మీద నేను మంచం మీద పడుకుందామన్నాడు. ఆయన కూడా ఓ మంచం మీద పడుకోవడానికి ఇచ్చగిచ్చాడు. ఆయన సరే ఈ లోపల వీళ్ళిద్దరు ఉన్నారు కదా, వీళ్ళిద్దరూ ఏం ఆలోచించుకున్నారు, ఈ పిల్లని ఎలాగైనా ఎత్తుకెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. మఠంలో ఉండగా దాని మీద ఏదైనా అఘాయిత్యం చేసినా దాంతో కొంచెం అంటుముట్టు సరసం ఆడినా తెలిసిపోతుంది, పిల్లని తీసుకెళ్ళిపోదామనుకున్నారు. ఏదైనా ఒక గదిలోకి తరలించుకుపోయి అక్కడ ఏదైనా ప్రయత్నం చేద్దామనుకున్నారు. అయితే ఏమైంది, సరే గురువుగారు కమలగా చెరుకో మంచము వేసుకుని పడుకున్నారు. ఇక గురువుగారికి అక్కడ గాలి ఎక్కువగా ఉందని ఆయన అన్నాడని గాలి ఎక్కువగా వచ్చే చోటకి తను వెళ్ళిపోయి కాస్త లోపలగా ఉన్న చోట ఆడవాళ్ళ కోసం అని వేయబడిన చోట గురువుగారిని పడుకోబెట్టింది ఈ పిల్లది. వీళ్ళేం చేశారు, ఈ స్థూలజంగుడు తామ్రకేశుడు కొంచెం అక్షరాల పేరు మారి చెప్తున్నట్టున్నాను కానీ ఇంచుమించుగా ఇలాంటి పేర్లే. వాళ్ళు ఏం చేశారు, ఆ మంచం ఎత్తుకుని తీసుకుపోయారు గురువుగారిని పట్టుకెళ్ళిపోయి మఠంలో ఇంకా అవతల పక్కన ఓ గదిలోకి తీసుకెళ్ళిపోయారు. చీకటి గది తీసుకెళ్ళి నువ్వు వెళ్ళాలా నేను వెళ్ళాలా అని కొట్టుకు చచ్చిపోయారు ఇద్దరు కలిసి. ఎవరు ముందు ఈ అమ్మాయితో సరసం ఆడడానికి ఎవరు ముందు అనేది బోల్సేపు తన్నుకున్నారు. తనుకున్న తర్వాత ఏమైంది, సరే వాళ్ళల్లో ఒకడు ఓకే అనుకుని గదిలోకి వెళ్ళిపోయి చీకటిగా ఉంది కదా, ఆ గురువుగారు పడుకుని ఉంటే ఇలా దగ్గరికి వెళ్ళి ఇలా బొగ్గ కొరికాడు.
కొరికేసరికల్లా గురుగారు కేవు మనకి ఎగబెట్టి ఎవడరా నా మొహం కొరుకుతుంది అని కేకలు పెట్టేశాడు. ఈ లోపల ఈ బయట నుంచిన వాడు లోపల ఉన్నాడు, ఒరే ఓసారి తలుపుతీ అంటున్నాడు. ఏమిటి ఇంకా ఓసారి తలుపు తీసేది? ఓసారి తలుపు తీస్తే కొంప మునిగిపోతుంది. అక్కడి నుంచి ఎప్పుడైతే గురువుగారు అరిచాడో అరవంగానే ఇంకా ఆయన కేకలు పెట్టాడు, పిశాచాలా ఎవర్రా నా మొహం కొరుకుతున్నారు, ఇక్కడికి ఏమిట్రా ఇంత చీకటిగా ఉంది, దీపం తెండిరా, ఎవర్రా కమలా అంటాడు. సోలజంగుడు తామరకేసి పిలుస్తున్నాడు, పిలుపులేవు తలుపులేవు, ఎవరు పలకరు. ఆయన అరిచి కేకలు పెట్టిన. అయితే వీడేం చేశాడు, హడిలిపోయాడు. లోపల ఉన్నవాడు హడిలిపోయి వాడు ఏం చేశాడు, చటుకర మంచం కింద కూర్చుని దాక్కుని ఏదో ఊహు అని ఒక శబ్దం చేయటం మొదలుపెట్టాడు. గురువుగారు ఏమంటున్నాడు, పిశాచాలే ఏవో ఇంత పని చేసినాయి అనుకున్నాడు. ఆయన దారిని ఆయననే దండకం చదువుకోవటం మొదలుపెట్టాడు. వీడి దారిని వీడు మంచం కింద ఎట్లా బయటికి వెళ్ళాలి, బయట తలుపేసేసి ఉంది. లోపల తను గడి పెట్టాడు, బయట అవతలవాడు తలుపేసేసాడు. ఎట్లా బయటికి వెళ్ళాలి, ఏం చేయాలో తెలియలా, ఇలాగే ఉండిపోయాడు. అక్కడి నుంచి ఏమైంది, వాడు లోపల నుంచి బయట నుంచి వాడు తలుపు తీయమంటున్నాడు. ఎప్పుడైతే గురువుగారు గొంతు వినపడిందో వాడు బయట తలుపేసేసాడు. రెండు పక్కల తలుపు బంధించబడింది. గురువుగారు మంచం మీద, శిష్యుడు ఒకడు మంచం కింద పిశాచంగా అభినయించుకుంటూ కాలక్షేపం చేశారు. తెల్లారిపోతూ ఉండేసరికల్లా ఈ అమ్మాయి తెల్లవారుజామునే లేచి గురువుగారి కోసం చూస్తే మంచమేది కొంచెం లేదు అక్కడ. ఇదేమిటి గురువుగారు కనిపించట్లేదు, ఏమైంది మంచంతో సహా మాయమైనాడేమిటని ఆ పిల్ల అటు ఇటు తిరుగుతుంటే ఇగో బాలయోగిని, ఈ బయట నుంచున్న వాడు ఉన్నాడు కదా రెండోవాడు, దొంగ శిష్యుల్లో రెండోవాడు, పేర్లు చెప్తే కన్ఫ్యూజ్ అవుతారని చెప్పట్లేదు. అదే వాడేం చేశాడు, అమ్మాయి కమల గురువుగారు ఎక్కడో ఉన్నట్టున్నారమ్మా, తెల్లవారుజామున ఎక్కడో వెళ్ళినట్టు అనిపించింది, ఆ గదిలో ఉన్నట్టున్నారు చూడు అనేసరికల్లా సరే ఇదేం చేసింది, పిల్లొచ్చి తలుపు తీసేసరికల్లా గురువుగారు అని పిలిచాం కానీ మంచం కింద ఉన్నవాడు ఉన్నాడు కదా, ఆ తెల్లవారుజామున కూడా చీకటి మాట కానాడు. ఆ పిల్ల చేతిలో చిన్న వెలుతురు ఉంది కానీ చిన్న దీపం ఉంది, పెద్ద దీపం లేదు. వాడు ఒక్క పరుగు తీసి తలిపేసేసాడు. గురువుగారు మంచం మీద ఉన్నారు, కమల గదిలో ఉంది. వాడు కాస్త బయటికి పారిపోయి ఆ రెండో వాడిని తిట్టాడు, నీ దుంపదేగా నన్ను గదిలో పెట్టి గురువుగారితో పాటు చేసేసావురా నువ్వు, అది కమల అనుకున్నావు, కమల కాదు అదేమో గురువుగారు అయ్యాడు, ఆయన మరిచి కేకలు పెడతాడు, ఎంతసేపు భూతోచ్చాటని మంత్రాలు చదువుతున్నాడు, అయినా నువ్వు మళ్ళీ నన్ను కమల్ని ఎందుకు తీసుకొచ్చినట్టు ఓరు పిచ్చి వెదవా, నీకోసమే తెచ్చాను రా కమల్ని, గురువుగారిని బయటికి పంపించి కమలను లోపల లాగేస్తావు అనుకున్నాను, నువ్వేమో అటా చేయకుండా నువ్వే పరిగెత్తుకొచ్చావు అని చెప్పి తిట్టాడు. ఈ గురువుగారు ఆయన హడిలిపోయి ఉన్నాడు కదా, ఈ పిల్ల ఆయనకి కాస్త పాత సంవాహం చేసి ఏం లేదండి ఏం జరిగింది, మీరు ఎట్టా వచ్చారు ఏమిటి అని కనుక్కుంటోంది. ఇంకా అక్కడ మాటలు అవుతూనే ఉన్నాయి. తెల్లవారేసరికల్లా రాజుగారు అయినటువంటి శశాంకుడు ఆ రోజు ముందు రోజు రాత్రి నగర పర్యటన చేసి ఈ మఠాలని పర్యవేక్షించడానికి వచ్చాడు. గురువుగారేరే అక్కడి నుంచి సరే వీళ్ళు ఉన్నారు కదా స్థూలజంగుడు, వీళ్ళు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు కదా, దొంగ అబ్బాయిలు ఇద్దరు సన్యాసులు, వాళ్ళు అన్నారు ఆ గదిలో ఉన్నారండి గురువుగారిని. గది తలుపు తీస్తే ఆ గదిలో ముసలివాడైన చిదంబర యోగి, బాలయోగినైన కమల పక్కన కనపడ్డారు. ఆయన మంచం మీద ఉన్నాడు, అమ్మాయి మంచం కాళ్ళ దగ్గర కూర్చున్నది. హాస్టల్ ఇదేమిటి తలుపు వేసుకుని లోపల ఉంటారా, అది కూడా చీకటి మాటున అనేసరికల్ గురువుగారు కమలకి మంత్రోపదేశం చేస్తున్నారండి పొద్దున్నే అన్నాడు. మంత్రోపదేశం చేస్తారు, సరే ఇదేం ముహూర్తం, చూడ్డానికి బాగుండలేదు కదా సిచ్యువేషను అని సైన్యాధిపతుల్లో వాడేవాడు ఒక ఆయన అన్నాడు, చాలామంది ఇలాగే ఉంటారండి, 100 ఏళ్ల యోగి, ఓ 10 ఏళ్ళ 20 ఏళ్ళ యోగిన్లు వాళ్ళని కలుపుకొని ఉంచుకుంటూ ఉంటారు, అక్కడంతా చాలా దుర్వ్యవసాయాలు అవి జరుగుతూ ఉంటాయి మఠాలు ఖాళీ ఇచ్చేసేయాలండి అని కేకలు పెట్టారు. సరే రాజుగారు అన్నాడు 15 రోజుల లోపల యోగినులందరినీ పంపించేసేయండి, మఠాలలో స్త్రీలు ఉండడానికి వీల్లేదు, ఈ మఠానికి బయట నుంచి అందరూ వస్తారు, భక్తులు వస్తారు. ఇంతలో ఏమైంది, రాణిగారు ఒక సేవకుడిని పంపించింది పొద్దున్నే, ఈయనేదో రాత్రంతా జపం చేసి పొద్దున్నే తనకు మంత్రభస్మం ఇస్తానన్నాడు. ఆ భస్మం ఎందుకు, తారావళిని రాజుగారు పెళ్లి చేసుకుందుకు. ఓహో, వాడితో నువ్వెందుకు వచ్చావురా అంటే వాడంటాడు అమ్మగారు భస్మం ఇస్తారు గురుగారు తీసుకురమ్మన్నారంటే భస్మం లేదు ఏం లేదని తోలేసేసి యోగిని గణాన్ని మొత్తాన్ని ఖాళీ చేసేసి స్త్రీలు మఠాల్లో ఉండడానికి వీల్లేదు. ఆయన ఆశ్చర్యపోయాడు ఈ పిల్లని చూసి. కాకపోతే నాకు ఒక అనుమానం ఏంటంటే, ఇప్పుడు శశాంకుడి వేషంలో ఉన్నది అమ్మాయి అవును కదా, అవును, రూపవతి కళావతుల్లో ఒకటి, ఇప్పుడు కమల వేషంలో ఉన్నది మకరాంకుడే. మరి రాజుగారు ఎందుకు గుర్తుపట్టలేదు,
ఈ కథలో ఆ పాయింట్ ఒకటి నాకు అసలు అర్థం కాకుండా ఉంటుంది. ఇప్పుడు కమల రాజుగారు ఎదురు బదురు అయ్యారు, గుర్తుపట్టాలి కదా, యోగిని వేషంలో ఉంది కాబట్టి గుర్తుపట్టలేదు అనుకోవాలి, ఇంకా అంతే పోనీ ఇంకా అలాగే అనుకోవాలి. అక్కడి నుంచి ఈ కమల ఏమనుకుంది, చిచ్చి ఈ మఠాల్లో వీటిల్లో ఉంటే ఇది ఒక తలకాయ రేపి ఆ సత్వవంతుడు వచ్చేలాగా లేడు ఎప్పటికీ ఈ ఊళ్ళోకి, ఎక్కడికి పోయాడో, నా దారి నేను పోతాను, కాశీకి వెళ్ళినా సరిపోతుంది, ఈ ఆడవేషంలో ఉండటం వల్ల ఈ తిప్పలు వచ్చినాయి. ఈయన యోగిని వేషంలో ఉందంటే ఏదో ఆరెంజ్ కలర్ బట్టలు కట్టుకుని అవి కట్టుకుని ఉంది. శశాంకుడేమో మగ వేషంలో ఉన్నాడు కదా, గుర్తుపట్టలేదు, లేదా ఇదేమో రాజుగారికి వేసి సరిగ్గా చూసుండకపోవచ్చు. అలాంటి పాయింట్లు చెప్పుకోవాలి కథలో కొన్ని పాయింట్లు, ఇదేంటి ఇలా ఇలా ఎందుకుంది అనిపిస్తూ ఉంటుంది నాకు. అక్కడి నుంచి కమల వేషంలో కమలగా ఉన్నటువంటి అమ్మాయి, అసలు అమ్మాయి మళ్ళీ మకరాంకుడు వేషం వేసుకుని మగ వేషం వేసుకుంటేనే మనం ప్రశాంతంగా ఉంటాము. చచ్చిన ఇంకా ఆడవేషంలో స్త్రీ రూపంలో ఎవరికి కనిపించకూడదు, ఆ కాశీనగరమో ఎక్కడో చోటకి పోదాము, ఇక్కడ మాత్రం ఉండకూడదని ఈ మఠం నుంచి బయటకు వచ్చి వెళ్ళిపోయింది. ఓకే. ఈ చిదంబర యోగి కూడా అంతకుముందు ఈ కమలకి చెప్పాడు, నువ్వు ఈ చిన్న చిన్న ఊళ్ళల్లో కాదమ్మా, నీలాంటి బుద్ధిమంత్రాలు కాశీనగరానికి వెళ్ళాలని. ఎలాగూ ఈ గురువుగారు కాశీనగరం వెళ్ళమని అన్నాడు, ఆ విద్యాభ్యాసమో ఏదో మగవేషం వేసుకుని అక్కడే చేసుకుందామని కమల కాస్త ఈ ఊరు నుంచి బయలుదేరి వెళ్ళిపోయింది. చూడు, శశాంకుడు మకరాంకుడు ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు ఆడవేషాల్లో ఆడపిల్లలు మగవేషాలు వేసుకున్నారు. వీళ్ళిద్దరూ అడవిలో సెపరేట్ అయిపోయారు. శశాంకుడు రాజు అయ్యాడు, మకరాంకుడు సత్వవంతుడితోటి ఉన్నాడు. సత్వవంతుడిని తీసుకొచ్చి శశాంకుడు కప్పచెప్పి ఆ మకరాంకుడు సత్వవంతుడి కోసం వెయిట్ చేస్తూ తన ఒరిజినల్ స్త్రీ వేషంలోకి మారి ఈ మఠంలో చేరాడు. మళ్ళీ మనం స్త్రీ వేషంలో ఉండకూడదు, ఇలాగ ప్రమాదాలు వస్తాయి, మళ్ళీ మగవేషం వేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సత్వవంతుడు ఏమయ్యాడు, ఈ వెళ్ళిన మకరాంకుడు ఏం చేయబోతాడు, శశాంకుడి కథ తర్వాత ఏమవుతుంది మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా రమ్మగారు. కానీ మీ మెమరీకి ఎన్ని పేర్లు ఎన్ని ట్విస్ట్లు ఎలా గుర్తుంటున్నాయి రమ్మగారు మీకు? అలాగే ఇంకా నేను కథ బ్రీఫ్గా చెప్తున్నా కదా జయ, ఎలాబొరేట్గా చెప్తే నేను కూడా కన్ఫ్యూజ్ అవుతా. ఇంత చెప్తుంటేనే ఇది బ్రీఫా? నమస్కారం డాక్టర్. నమస్తే.